ఇప్పుడు మన హిందువులం ఉన్నాం. మనం ఏంటి, గుళ్ళకు పోతాం కదా. ఇప్పుడు తీర్థయాత్రలకు పోతాం, గుళ్ళకు పోతాం, యాదగిరి గుట్టకు పోతాం. మిమ్మల్ని ఎవరైనా ఆపిరా యాదగిరి గుట్టకు పోవద్దని? తిరుపతికి పోతాం, ఎవరైనా ఆపిరా? అరుణాచలం పోతాం, ఎవరైనా ఆపిరా? మాలలు వేసుకుంటాం, హనుమాన్ మాల వేసుకుంటాం, మనల్ని వేసుకోవద్దు అని ఎవడన్నా ఆపిండా? అయ్యప్ప మాలలు వేసుకుంటాం, ఎవడన్నా ఆపిండా మనని? ఆపలే. వ్రతాలు చేసుకుంటాం, నోములు చేసుకుంటాం, వ్రతాలు చేసుకోవద్దు నోములు చేసుకోవద్దు అని ఎవడన్నా ఆపిండా? ఆపలే. దసరా చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, శ్రీరామనవమి చేసుకుంటాం, మీరు చేసుకోవద్దు అని మనల్ని ఎవడైనా ఎప్పుడైనా ఆపిండా? బీజేపీ అధికారంలోకి రాకముందు, మోడీ ప్రధానమంత్రి కాకముందు ఎవడన్నా ఆపిండా? ఎవడు ఆపలే. ఇప్పుడు ఎవడన్నా ఆపుతాడా? ఇప్పుడు కూడా ఎవడు ఆపడు. ఎవరిని ఎవరు ఆపరు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడతాడంటే హిందువులని ఆపుతున్నారు అంటాడు. ఎవడు ఆపుతున్నాడో చెప్పడు. హిందువులని ఏలన చేస్తున్నారు అంటాడు. ఎవడు ఏలన చేస్తున్నాడో చెప్పడు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు అంటాడు. ఎట్లా ప్రమాదంలో ఉన్నారు అంటే చెప్పడు. అదేందో అర్థం కాదు. హిందువులంతా ఒక్కటి కావాలి అంటారు. అరే ఒక్కటిగానే ఉన్నామన్నా. మొన్న జరిగిన కుంభమేళాల 50 నుంచి 60 కోట్ల మంది హాజరైనాం. ఎవరికి వాడు విడిపోయి తన్నుకుంటే అట్లా కుదరదు కదన్న. హిందువులంతా ఒక్కటిగానే ఉన్నారు. ఇంతసేపు తెల్లారు లేస్తే హిందువులంతా ఒకటి కావాలి, హిందువులంతా ఒకటి కావాలి. అరే పోయి చూడన్నా, యాదగిరి గుట్టకు పోయి చూడు, లక్షల మంది భక్తులు కలిసి పూజలు చేస్తుంటారు. తిరుపతికి పోయి చూడు, రోజు 1 కోటి మంది భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. మన కుంభమేళాల 50 నుంచి 60 కోట్ల మంది వచ్చిర్రు. శ్రీరామనవమి ఊళ్ళో జరిగితే హిందువులంతా కలిసే చేసుకుంటారన్నా, విడిపోయి చేసుకోరు. హిందువులంతా ఒక్కటయ్యే శ్రీరామనవమి జరుపుకుంటారు. హిందువులంతా ఒక్కటిగా కలిసే దసరా చేసుకుంటారు. హిందువులంతా ఒక్కటయ్యే దీపావళి చేసుకుంటారు. అంతే. హిందువులంతా ఒక్కటిగానే ఉంటారన్నా, ఒక్కటిగానే ఉన్నారు. ఇప్పుడు కాదు, బీజేపీ పుట్టకముందు కాదు, నువ్వు బీజేపీ తోటి కలిసినప్పుడు కాదు, ఆర్ఎస్ఎస్ పుట్టకముందు కాదు, మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళ తాత ముత్తాతల జేజమ్మల కూడా పుట్టకముందే పుట్టిన హిందూ మతం అందరూ సమానంగా ఆచరిస్తారు. అందరూ కలిసే ఉంటున్నారు హిందువులు. అప్పటి నుంచి, రాముని కాలం నుంచి ఇప్పటిదాకా, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో ఇప్పటిదాకా హిందువులు అందరూ కలిసే ఉన్నారు. హిందువులు ఒక్కటిగానే ఉన్నారు. ఒక్కటిగానే పండుగలు చేసుకుంటున్నారు. ఒక్కటిగానే వ్రతాలు చేసుకుంటున్నారు. ఒక్కటిగానే మాలలు వేసుకుంటున్నారు. కొత్తగా వచ్చి నువ్వు ఎప్పుడైందన్నా హిందువులంతా ఒకటి కావాలి, హిందువులంతా ఒకటి కావాలని? నాకు అర్థం కాదు. కానీ ఏ ఊరికైనా పోయి చూడు, నీకు తెలుస్తుంది. పో, పండుగలప్పుడు పో, శ్రీరామనవమి రోజు నువ్వు పోయి చూడు, ఏ ఊరికైనా పోయి చూడు. ఆ ఊళ్ళో ఉన్న హిందువులంతా ఒక్కటై ఆ రాముని గుడికి వెళ్ళి పండుగ చేసుకుంటాం. దసరా పండుగ రోజు వచ్చి చూడు, ఊళ్ళకు హిందువులంతా ఒక్కటై జమ్మి చెట్టు దగ్గరికి పోతాం, అందరికీ జమ్మి పెట్టుకుంటాం, అందరం కలిసే ఉన్నామన్నా. ఇదెక్కడి విచిత్రం నాకు అర్థం కాదు. కానీ హిందువులంతా ఒకటి కావాలి, హిందువులంతా ఒకటి కావాలని పనికి మాలిన విషయం ఇది. ఎప్పటి నుంచో ఒక్కటిగానే ఉన్నాం. ఈయన కొత్తగా అర్థమవుతలేదు ఆ విషయం. ఎవడన్నా చెప్పినా కూడా ఇంటడో లేదో తెలియదు. కానీ మొన్న కూడా హిందువులంతా ఎట్లయితే కలిసి పండుగలు చేసుకుంటామో, కలిసి మాలలు వేసుకుంటామో, కలిసి దేవుణ్ణి పూజిస్తామో, కలిసి తిరుపతికి వెళ్తామో, కలిసి యాదగిరిగుట్టకి వెళ్తామో, గట్లనే మొన్న కూడా హిందువులంతా ఒక్కటిగానే ఉన్నారు. హిందువులంతా ఒక్కటిగానే ఉన్నారు, ఒక్కటిగా నిలబడ్డారు. మోడీ వెనకాల టెర్రరిస్టులు మన దేశం మీద దాడి చేసి 26 మంది అమాయకులను చంపేసిన తర్వాత మోడీ పాకిస్తాన్తో యుద్ధం చేస్తాడు, ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ని లేపేస్తాడు, పీఓకేని తీసుకొచ్చి మన దేశంలో కలిపేస్తాడు అనే ఆశించి హిందువులమంతా ఒక్కటయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకాల నిలబడ్డాం. మీరు తిడుతున్న ఆ నాస్తికులు కూడా ప్రధానమంత్రి వెనకాలనే నిలబడ్డారు. మీరు తిట్టే కమ్యూనిస్టులు కూడా మోడీ వెనకాల నిలబడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు దేశమంతా ఒక్కటై మోడీ వెనకాల నిలబడితే జరిగింది ఏందన్నా? హిందువులంతా ఒకటి కావాలి, హిందువులంతా ఒకటి కావాలి అన్నావు కదా. మరి ఒక్కటే నిలబడితే మోడీ పోయి ట్రంప్కు తలదించి యుద్ధం ఆపేసిండు. మంచి మోక మీద వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ తోటి శత్రుత్వానికి చెక్ పెట్టే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ తుక్కు రేగొట్టే అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయింది. తర్వాత ఒక్క అడిగేస్తే పాకిస్తాన్ పని ఖతమైపోతుండే. హిందువులంతా ఒకటి కావాలని నువ్వు అంటావు కదా, ఒక్కటైనాం కదా, ఒక్కటయ్యే కదా మోడీ వెనకాల నిలబడ్డది. ఏం జరిగింది? మోడీ పోయి ట్రంప్కి తలంచిండు, యుద్ధం ఆగిపోయింది, ఇజ్జత్ పోయింది, ప్రపంచం ముంగట ఇజ్జత్ మొత్తం పోయింది. మళ్ళీ తెల్లారులైతే హిందువులంతా ఒకటి కావాలంటావు.
ఒక్కటిగా ఉన్నాం కాబట్టే కదా హిందూ ప్రధానమంత్రి అయ్యిండు. ఒక్కటిగా ఉన్నాం కాబట్టే కదా హిందూ ధర్మం 5,000 ఏళ్ళ నుంచి ఇంకా బతికే ఉంటుంది. హిందువులమంతా ఒక్కటిగా ఉన్నాం కాబట్టే ఈ దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాల పాటు ముస్లిం పాలకులు పాలించినా కూడా హిందూ ధర్మాన్ని ఏమీ పీకలేకపోయిర్రు, హిందూ మతాన్ని ఏమీ చేయలేకపోయిర్రు. గుళ్ళు కూలగొట్టిర్రేమో, లేకపోతే విగ్రహాలని దొంగతనం చేసిర్రేమో, కానీ హిందూ మతాన్ని ఏమీ పీకలేకపోయిర్రు, హిందువులని ఏమీ చేయలేకపోయారు. అది ఎట్లా సాధ్యమైందన్నా? హిందువులంతా ఒక్కటిగా ఉన్నారు కాబట్టే సాధ్యమైంది కదా. 1000 ఏండ్ల పరిపాలనలో ముస్లింలు 1000 ఏళ్ళు పాలించిర్రు. ఆ 1000 ఏండ్లలో కూడా హిందువులమంతా ఒక్కటిగా ఉన్నాం కాబట్టే ధర్మం కాపాడబడింది, ధర్మం రక్షించబడింది. ఈ ధర్మాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు కాదు రక్షించేది. 5,000 ఏళ్ళ నుంచి దాన్ని అదే రక్షించుకుంటా ఉంది. 200 ఏళ్ళు బ్రిటిషోడు పరిపాలించిండు. 200 ఏళ్ళు బ్రిటిషోడు పరిపాలించిన 200 ఏళ్లలో కూడా హిందువులంతా కలిసే ఉన్నారు కదన్న. హిందువులంతా కలిసే ఉన్నారు, అప్పటి నుంచే ఒక్కటిగా ఉన్నారు. నువ్వు వచ్చి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం కావాల్సి వచ్చినప్పుడు కూడా హిందువులంతా ఒక్కటిగానే ఉన్నారు. హిందువులు మాత్రమే కాదు, హిందువులు ముస్లింలు అందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని ఆయుధం చేతబట్టకుండా తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇవాళ ధర్మరక్షణ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు లేరన్నా. నిజమైన హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అంతే తప్ప ఇవాళ ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్పేటోళ్ళు ఎవ్వరూ ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేయలే. ఇవాళ నువ్వు ఎవరితోటైతే దోస్తాని చేస్తున్నావో, ఎవరితోటైతే కలిసి ధర్మరక్షణ చేస్తా అని అంటున్నావో వాళ్ళ పాత్ర స్వాతంత్రంలో ఏం లేదు. ఇది మాట్లాడితే ఇదొకటి. మళ్ళా ఇప్పుడు ఏమంటాడు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు, హిందువులంతా ఒకటి కావాలి. నాస్తికులట 0.5% కూడా ఉండరు ఈ దేశంలో నాస్తికులు. గట్టిగా లెక్క పెడితే 50 లక్షల మంది నాస్తికులు ఉండరు. ఈ 50 లక్షల మంది నాస్తికులట 110 కోట్ల పైచీలకు హిందువులని భయపెడుతున్నారట. అంటే ఈ 50 లక్షల మంది హేళన చేస్తే 110 కోట్ల మంది హిందువులు భయపడుతున్నారట, బాధపడుతున్నారట. ఈ 50 లక్షల మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారట. ఈ 50 లక్షల మంది హిందువులను గుళ్ళకు పోకుండా, పండుగలు చేసుకోకుండా అవమానిస్తున్నారట, హేళన చేస్తున్నారట. అన్న కామెడీ చేస్తున్నాడు, భయంకరమైన కామెడీ. సినిమాలలోనే కాదు, బయట కూడా మస్తు కామెడీ చేస్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు మోడీని యుద్ధం చేయకుండా ఆపింది ఆ నాస్తికులేనా? 50 లక్షల మంది నాస్తికులు ఆపేసిరా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయకుండా. హిందువులంతా ఒక్కటై మోడీ వెనకాల నిలబడ్డా కూడా యుద్ధం ఆపేసిందంటే ఎవరు అడ్డం పడ్డారు? ఆ 50 లక్షల మంది నాస్తికులు వచ్చి మోడీకి పాకిస్తాన్కి మధ్యలో అడ్డం పండుకున్నారా యుద్ధం చేయకుండా? ఏం మాట్లాడతావన్నా నాకు అర్థం కాదు. కానీ అరే హిందువులంతా ఒకటి కావాలంటే 5,000 ఏళ్ళ నుంచి ఒక్కటిగానే ఉన్నారు అయ్యా. హిందువులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు. మీ బీజేపీ ఉన్నా లేకున్నా, మీ బీజేపీ పోయినా, మీ మోడీ ఉన్నా లేకున్నా, మీ మోడీ ముత్తాతలు లేకముందు నుంచి కూడా ఒక్కటిగానే ఉన్నారు. మోడీ పోయిన తర్వాత కూడా హిందువులంతా ఒక్కటిగానే ఉంటారు. నువ్వు కొత్తగా వచ్చి చెప్పే సోద ఏం లేదు. మళ్ళా ఇప్పుడు ఒక్కటిగా ఉన్నంత మాత్రాన ఏమైంది? హిందువులు అందరి చేతిలో 110 కోట్ల మంది ఒక్కటైనా కూడా వాళ్ళ చేతుల్లో ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. ఆ ఓటు మీకేసి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు, లేకపోతే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతారు, అమెరికాతోని పోటీ పడతారు, చైనాతోని పోటీ పడతారు, ఇంగ్లాండ్ తోటి పోటీ పడతారు అనుకుంటే మీరు చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తోటి, పాకిస్తాన్ తోటి పోటీ పడే స్థాయికి తీసుకొచ్చారు, బంగ్లాదేశ్ తోటి పోటీ పడే స్థాయికి తీసుకొచ్చారు. మా చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటే కదా. మేము అందరం 110 కోట్ల మంది ఒక్కటైనా వేసేది ఓట్లు వేసుడు మాత్రమే ఎత్తాం. అంతకుమించి మా చేతులలో ఏముండదు. మేబీ నువ్వు రెచ్చగొడుతున్న ప్రకారం మేమంతా కత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ముస్లింల మీదకి పోవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. ఆ పని చేయాల్సి వస్తే ముందు నువ్వేవో. మాకెందుకంత తీట పట్టింది? మంచిగానే ఉన్న దేశం. మా పండుగలను వాళ్ళు డిస్టర్బ్ చేస్తలేరు, వాళ్ళ పండుగలను మేము డిస్టర్బ్ చేస్తలేం. భారతదేశ గొప్పతనమే అది, లౌకికవాదం. ప్రపంచం భారతదేశానికి ఎందుకు ఉన్నతమైన విలువ ఇస్తుంది అంటే లౌకికవాదం ఉన్నది కాబట్టే. ఈ దేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఒక్కటే కలిసి జీవిస్తారు కాబట్టే భారతదేశానికి ప్రపంచం గౌరవం ఇస్తుంది, సెల్యూట్ చేస్తుంది. అదే ప్రపంచం పాకిస్తాన్ ఎందుకు చిన్న చూపు చూస్తుంది అంటే అక్కడ లౌకికవాదం లేదు, భిన్నత్వం లేదు. అది మతం పునాదుల మీద ఏర్పడిన దేశం, మతోన్మాద దేశం, అది ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కాబట్టి పాకిస్తాన్ని చీప్గా చూస్తారు. ఇండియాని గొప్పగా చూడడానికి కారణం ఏంటిదంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి చూస్తారు. మనకి ఇవన్నీ తెలియదు కదన్న. 2 లక్షల పుస్తకాలు చదివినాం కానీ మనకు తెలియదా? దయచేసి ఇంకొకసారి అనకన్నా హిందువులను ఎవడో ఏలన చేస్తున్నాడు. అరే ప్రైమ్ మినిస్టర్ హిందూ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ హిందూ ఉన్నాడు, మొత్తం
ఇంత పెద్ద భారతదేశం హిందూ ప్రధాని చేతిలోనే ఉన్నది కదన్న. ఎవడన్నా ఏలన వేస్తే తీసుకుపోయి బొక్కలేయుర్రి, ఎవడన్నా అవమానిస్తే తీసుకుపోయి మక్కెలేరు కదన్నుర్రి. అంతే తప్ప నీ అమ్మ ఎవడేలన చేస్తున్నాడో చెప్పవు, ఎవడు అవమానిస్తున్నాడో చెప్పవు, ఎందుకు ప్రమాదంలో ఉన్నదో చెప్పాడు, ఎవడు ప్రమాదంలో పడేస్తున్నావో చెప్పవు. ఎందుకన్నా ఈ సోది కదా. దండం పెడతాన్న జోకులు వేయకు పొలిటికల్ వేదికల మీద.